ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా విజ్ఞప్తులకు నాణ్యమైన పరిష్కారం చూపండి. 187 సమస్యల అర్జీలను నిర్ణీత కాల పరిమితిలోపు పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల పర్యావరణ పరిరక్షణ మహాగణపతికి ఘనంగా హోమాలు, పూర్ణాహుతి నిర్వహించిన భక్తులు. నంద్యాల ఎల్పీఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా నిర్వహించిన గణేష్ నిమజ్జన వేడుకలు. వరద బాధితుల కుటుంబాలకు సహాయార్థం జంబులయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వర్ధంశెట్టి విద్యావతి ₹1,00,000 విరాళం. జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల పరీక్షకు దరఖాస్తు గడువు పొడిగించినట్లుగా డీఈఓ సుధాకర్ రెడ్డి వెల్లడి. ప్రశ్నిస్తే తప్ప పనులు చేయరా, 100 రోజుల ప్రణాళిక లక్ష్యాలను అధిగమిస్తుంది జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ లో గణేష్ వినాయక చవితి పండుగ, భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులు. శ్రీ లక్ష్మీ విఘ్నేశ్వర స్వామి విగ్రహాన్ని 3వ రోజు గ్రామ పెద్దల సహకారంతో పూజలు. గణనాథన్ ఆశీర్వాదంతో ప్రజలందరూ ఆనందంగా ఉండాలి, భక్తితోనే సమాజంలో శాంతి. బీసీ ఇంద్రమ్మ. నంద్యాల జిల్లా కేంద్రంలో పీజీఆర్ఎస్ వ్యవస్థను పటిష్టం చేశామని, ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి వేగవంతంగా నాణ్యతతో పరిష్కరించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రాసెల్ సిస్టమ్ అలాగే పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. డిఆర్ఓ ఏ పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఉమామహేశ్వరి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఇక దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ఎల్ఏలోకి వెళ్లకుండా చూడడంతో పాటు రీఓపెన్ కాకూడదన్నారు కలెక్టర్. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించకుండా అర్జీదారులు సంతృప్తిపరిచేలా కూడా చూడాలని అధికారులకు ఆదేశించారు కలెక్టర్. ఎందుకు తల్లికి తెలియకపోతే ఎలాగమ్మా? నీ కూతురు ఒక అబ్బాయితో వెళ్ళిపోతే నువ్వు కిడ్నాప్ అంటావు, తల్లికి తెలియకుండా ఎలా వెళ్ళిపోతుంది? పోలీస్ డిపార్ట్మెంట్ రిజిస్టర్ చేశారా? ఇప్పుడే మాట్లాడే పాపని కిడ్నాప్ చేసి 16 సంవత్సరాల అబ్బాయి ఎవరో తెలుసు కదా నీకు? మా డైరెక్ట్ అబ్బాయి పేరు మీద కంప్లైంట్ ఇవ్వాలి కదా.
దీని పైకి ఇంకా పైకి ఎక్కడుంటాడు, ఏ దేశంలో ఉంటాడు? నీ కొడుకుని బాగా పెంచి మరి అమెరికా పంపించావు. నిమిషం అయ్యా, ఆస్తి గురించి కోర్టుకు వెళ్ళారు. కోర్టు తిట్టి ఆమె ఎందుకంత కష్టం మీద మీ బదులు వేరే వాళ్ళు వచ్చినా సరిపోద్ది కదా. గొడవ పెట్టుకున్నారా? ఏదో పెట్టుకుని ఉంటారు గొడవ. అదే కదా మరి అప్పుడు తీసుకున్న వాళ్ళు ఆయన సెక్యూరిటీ జాబ్ హైదరాబాద్. ఆయన వదిలేసాను వేరే అమ్మాయికి పంపించాలి కదమ్మా. ఫీల్డ్ అసిస్టెంట్ తీసుకోమన్నారు. విజయవాడలో వెళ్ళేవారు. అంత మామూలుగా టార్చర్ అయిపోయింది. అందరూ భర్త పట్టించుకోండి బాధ అమ్మ వివరాలు ఇప్పుడు పీడీ గారమ్మ అతనికి నోటీస్ వెళ్తుంది, పిలిపిస్తారు. చేస్తారు లీగల్ కౌన్సిలర్ ఉన్నారు, సోషల్ కౌన్సిలర్ ఉన్నారు, కేసు టేకప్ చేస్తారు, అతన్ని పిలిపిస్తారు. ఓకేనా? ఇది నేను పంపిస్తాను. వివరాల జరుగుతుందమ్మా. వివరాలన్నీ సరేనా? పిల్లలు మీతో తిప్పకండి. కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్ కమిటీ కళ్యాణ మండపం నిర్వహణలో శ్రీ వరసిద్ధి వినాయక 38వ వార్షికోత్సవాలు ఈరోజు విశ్వముఖ మహాగణపతి హోమం అలాగే 30 జంటలతో ఆలయ అర్చకులు నిఖిలేష్ ఈశ్వర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడమైంది. అడవి సంరక్షకుడు పర్యావరణ పరిరక్షకుడిగా సంకల్పంతో ప్రతి గ్రామంలో ప్రతి ఊరు ప్రతి పట్టణం దేశం మొత్తం మీద పచ్చదనంతో కళకళలాడాలని అందరూ బాగుండాలని చెప్పి సకాలంలో వర్షాలు కురవాలని ప్రకృతి ఉత్పత్తులు జరగకుండా చూడాలని హోమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కసెట్టి కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి నారాయణ శ్రీనివాస కుమార్, కోశాధికారి దుద్దెల సురేష్ బాబు, ఉపాధ్యక్షులు కసెట్టి చంద్రశేఖర్, దేశు చరణ్, దాస్ గుప్తా, నల్లగట్ల నరసింహులు పాల్గొన్నారు. ప్రతిష్ఠాన
నంద్యాల ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు వినాయక చవితి పండుగ సందర్భంగా 3 రోజుల పాటు వినాయకునికి ఎంతో ఘనంగా పూజలు నిర్వహించడం జరిగింది. 3వ రోజు నిమజ్జనం సందర్భంగా పాఠశాల డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ పూజా కార్యక్రమాల్లో పాల్గొని విద్యార్థులకు విద్యతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే ప్రిన్సిపల్ కోటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను నెరవేర్చుకుంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పిల్లలు తమ నృత్యాలతో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నిర్మలాదేవి, ఏవో రమణ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈరోజు మన ఎల్కేఆర్ గ్లోబల్ స్కూల్ నందు గణేషుని నిమజ్జనం కార్యక్రమం సందర్భంగా మన పాఠశాలలో విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా తమ ఆటపాటలతో అలరించారు. అదేవిధంగా మా స్కూల్ యాజమాన్యం డైరెక్టర్ కళ్యాణ్ కుమార్ గారు పూజా కార్యక్రమం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పిల్లలు చదువులతో పాటు కాకుండా చదువులతో పాటు వారు మన సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళ డైలీ లైఫ్లో అలవర్చుకోవాలని పిల్లలకు చెప్పడం జరిగింది. అదేవిధంగా పిల్లలు ఎంతో ఉత్సాహంగా గణేష్ మూర్తులను తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గణేష్ మూర్తులు అన్నిటినీ మన నంద్యాలలోని చెరువు కట్ట దగ్గర నిమజ్జనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మా ధన్యవాదాలు. రాష్ట్రంలో ఇటీవలే కురిసిన వర్షాలు, వరదల కారణంగా అనేక కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. వరద బాధితుల సహాయార్థం జంబులయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వర్ధం శెట్టి విద్యావతి ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,000 చెక్కులను జిల్లా కలెక్టర్కి అందజేశారు. కలెక్టరేట్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ జి రాజకుమారికి వరద బాధితుల సహాయార్థం మానవతా దృక్పథంతో ₹1,00,000 చెక్కును చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ అందజేశారు. ఈ సందర్భంగా జంబులయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వర్ధం శెట్టి పద్మావతి మాట్లాడుతూ విజయవాడలో వరదల్లో చాలా మంది ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి నాకు మనసు చెల్లించిపోయిందని, వారికి నా వంతు సహాయం చేయాలనే ఉద్దేశంతో ₹1,00,000 చెక్కును జిల్లా కలెక్టర్కి అందజేయడం జరిగిందని, నంద్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ జంబులయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు సహాయ సహకారాలు అందజేయడం జరుగుతుందని, అదే కాకుండా ఎవరు ఆపదలు ఉంటే ఆ ట్రస్ట్ చేయూతనిస్తుందని, మరెన్నో సేవా కార్యక్రమాలు చేశామని తెలిపారు. తోచింది చెప్పాను అంతే. చెక్కు బుడమేరు గంటల వర్షానికి వరదలకు విపరీతంగా అవన్నీ టీవీలు చూసి హృదయకారమైన అదృశ్యాలు చూసి మనసు చెల్లించిందండి. వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలనిపించింది. మా శక్తి మేరకు ఏదో ఇవ్వాలనుకున్నాము. తర్వాత వాళ్ళకి ఎంత చేసినా చాలా తక్కువ అనిపించింది. మాది జంబులన్న, మా మామగారు అయినట్టు జంబులన్న చారిటబుల్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. దాని ద్వారా ₹1,00,000 కలెక్టర్ గారు అయినటువంటి రాజకుమారి గారికి, శ్రీ రాజకుమారి గారికి ద్వారా ముఖ్యమంత్రిని పంపించాం. ఇది చాలా చిన్న మొత్తమే అయినా మనసు చాలా బాధ పెట్టి, ఏదో మా శక్తి మేరగా ఇలా చేస్తే కొంచెమైనా మనం సహాయం చేయాలి ఇతరులకి, సామాజిక బాధ్యత మనకు అనేసి చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చాలా చాలా బాగా చేస్తున్నారు. అందరూ వారు మంత్రివర్గం అంతా కూడా చాలా అభినందించాల్సిన విషయం. గండ్లు పడి వర్షానికి అంత అతలాకుతలాగా అయిపోయింది. అసలు ఈ నీళ్ళలు ఎప్పుడు మాకు తెలిసినాక విజయవాడలో ఇంత వరదలు వర్తన చూడలేదు. అలాంటిది ఇంత భయంకరంగా జరిగితే నిలదొక్కుకోవడానికి ఈ చిన్న చిరు సహాయాన్ని అందించినందుకు, భగవంతుడు మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన పరమాత్మకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
జాతీయ ప్రతిభ ఉపకార వేతనాల పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లుగా డీఈఓ సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. డిసెంబర్ నెలలో జరిగే ఎంఎంఎస్ పరీక్షలకు గడువు ఈ నెల 17వ తేదీ వరకు పొడిగించడం జరిగిందని, ఎవరైతే వార్షిక ఆదాయం 3,50,000 లోపు ఉంటుందో వాళ్ళందరూ కూడా ఫీజు రాయితీతో అప్లై చేసుకోవచ్చు. ఓసీ బీసీలకు ₹100, ఎస్సీ ఎస్టీలకు ₹50 ఫీజుతో దరఖాస్తు చేసుకోవచ్చు. గత సంవత్సరం 7వ తరగతి పూర్తి చేసుకుని ఇప్పుడు 8వ తరగతిలో ఉన్న విద్యార్థులు అర్హులు. 7వ తరగతి పరీక్షలో ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 50% మార్కులు అలాగే వచ్చి ఉండాలని, 55% మార్కులు వచ్చి ఉండాలి. వీరందరూ ఎంఎంఎస్ అప్లై చేసుకోవచ్చన్నారు. గత సంవత్సరం 3,500 మంది విద్యార్థులతో నమోదు చేయించి రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని సాధించామని తెలిపారు. డిసెంబర్ 8వ తారీఖు జరగబో ఎంఎంఎస్ ఎగ్జామ్స్ కి గడువు 17వ తారీఖు పొడిగించబడింది. ఎవరికైతే వార్షిక ఆదాయం 3,50,000 లోపు ఉంటుందో వాళ్ళందరూ కూడా ఫీజు రాయితీతోటి ఎన్ఎంఎస్ అప్లై చేసుకోవచ్చు. ఓసీ బీసీలకు అయితే ₹100, ఎస్సీ ఎస్టీలకు అయితే ₹50 ఫీజు తోటి ఎన్ఎంఎస్ రిజిస్టర్ చేసుకోవచ్చు. గత సంవత్సరం 7th క్లాస్ చదివి ఇప్పుడు 8th క్లాస్లో ఉన్న విద్యార్థి అర్హులు. ఆ 7th క్లాస్లో ఫైనల్ ఎగ్జామ్స్లో ఎస్సీ ఎస్టీలకు అయితే 50% మార్క్స్ రావాలి, ఓసీ బీసీలకు అయితే 55 మార్క్స్ రావాలి. వీరందరి పిల్లలు కూడా మనం ఎన్ఎంఎస్ రిజిస్టర్ చేసుకోవచ్చు. పోయిన సంవత్సరం మనము 3,500 మంది రిజిస్టర్ చేయించి స్టేట్లో నెంబర్ 1గా ఉన్నాము. ఇప్పటికి మనకి దాదాపుగా 2,600, 2,700 దాకా అయినాయి. ఈ గడువు పూర్తయ్యే లోపల మేము లాస్ట్ ఇయర్ కంటే కూడా ఎక్కువ ఎన్రోల్ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఈ రోజు ఎక్కడైతే యూపీ స్కూల్లో 8th క్లాస్ ఉందో వాళ్ళందరినీ కూడా స్పెషల్ డ్రైవ్ కింద చేయమని మార్నింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. కాబట్టి మేము లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఎన్ఎంఎస్ రిజిస్టర్ చేయించడమే కాకుండా ఆ పిల్లలకి స్పెషల్ క్లాస్లో కండక్ట్ చేసి ఎక్కువ మంది సెలెక్ట్ అయ్యే విధానికి మేము అందరి హెడ్ మాస్టర్స్ తోటి, మ్యాథ్స్ టీచర్స్ తోటి, ఫిజికల్ సైన్స్ టీచర్స్ తోటి అందరితో కూడా ఒక టీం ఏర్పాటు చేసి తగిన చేయించాం. నంద్యాల ఉపాధి హామీ పనులు, లేబర్ బడ్జెట్, అలాగే ఇళ్ల నిర్మాణాల పురోగతి, పంట నష్ట నమోదు, ఈ క్రాప్ బుకింగ్, ఓడిఎఫ్ ప్లస్ సర్వే తదితర అంశాలలో నిర్దేశించిన ప్రగతి లక్ష్య సాధనలో కొంతమంది మండల క్షేత్రస్థాయి అధికారులు తక్కువ ప్రగతి సాధిస్తున్నారని ప్రశ్నిస్తే తప్ప పనులు చేయరా అని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటనరీ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా క్షేత్రస్థాయిలో 100 రోజుల పనుల ప్రగతిపై లక్ష్యాలపై సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లా ప్రగతి లక్ష్య సాధనలో అప్పగించిన పనులు పూర్తి చేయడంలో అలసత్వం చేస్తున్నారని, ఏ ఒక్క అధికారికి నేను ముందుండాలనేది ఉండదు అని కలెక్టర్ ప్రశ్నిస్తూ మనసు పెట్టి పనిచేయాలని అధికారులకు ఆదేశించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఉపాధి హామీ పనులకు కేటాయించిన లేబర్ బడ్జెట్ ఆత్మకూరు క్లస్టర్ పరిధిలోని అన్ని మండలాల్లో తక్కువగా ఉందని, పనితీరు మెరుగుపరుచుకుని నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ లో గణేష్ వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు. అయితే 3వ రోజు కూడా భక్తి శ్రద్ధలతో మార్కెట్ యార్డ్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం 3వ వార్షికోత్సవ సందర్భంగా రైతులకు, ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ అధికారి రెడ్డి శేషురెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ లో వినాయక చవితి పండుగ సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వినాయకుని ఆశీస్సులు రైతులకు, ప్రజలకు ఉండాలని, మరి ముఖ్యంగా రైతులు పండించే పంట బాగా రావాలని, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని వినాయకుని విగ్రహం ఏర్పాటు చేసి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ అదేవిధంగా మిర్చి మార్కెట్ యార్డ్ వినాయకుని ఆశీస్సులతో ఇంకా అభివృద్ధి చెందాలన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ నంద్యాలలో ఈ సంవత్సరము 3వ సంవత్సరంగా వినాయకుడిని పెట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం దినదిన అభివృద్ధి మార్కెట్ యార్డ్ అభివృద్ధి చెందాలని, రైతులు, ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో వెలగాలని అందరికీ కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతుంది. న్యూస్9 నంద్యాల న్యూస్9 ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వ్యవసాయ మార్కెట్ కమిటీలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించి అందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని, ప్రజలందరికీ అన్ని శుభాలు, ఎలాంటి విఘ్నాలు జరగకుండా అన్ని శుభాలు జరగాలని ఆ వినాయకుడు ప్రార్థిస్తూ ఈరోజు మనము అందరికీ భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. మన కమిషన్ ఏజెంట్స్, రైతులు, ట్రేడర్స్ అందరికీ ఈరోజు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చారు, అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం ఇదంతా ఇట్లాగే కొనసాగాలని చెప్పి మా మార్కెట్ కమిటీ దినదిన అభివృద్ధి చెంది ఈ మిర్చి యార్డు గుంటూరు మిర్చి యార్డు రేంజ్కు ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వినాయకుడిని ఆశీర్వదించు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. న్యూస్9 నంద్యాల న్యూస్9
ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వ్యవసాయ మార్కెట్ కమిటీలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించి అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ప్రజలందరికీ అన్ని శుభాలు ఎలాంటి విఘ్నాలు జరగకుండా అన్ని శుభాలు జరగాలని ఆ వినాయకుడు ప్రార్థిస్తూ ఈరోజు మనము అందరికీ భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. మన కమిషన్ ఏజెంట్స్, రైతులు, ట్రేడర్స్ అందరికీ ఈరోజు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చారు, అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సంతోషం ఇదంతా ఇట్లాగే కొనసాగాలని చెప్పి మా మార్కెట్ కమిటీ దినదిన అభివృద్ధి చెంది ఈ మిర్చి యార్డు గుంటూరు మిర్చి యార్డు రేంజ్కు ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా వినాయకుడిని ఆశీర్వదించు కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈసారి వ్యవసాయ మార్కెట్ కమిటీ టెక్కే నంద్యాల వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగా అన్నదానం జరుగుతూ ఉంది ఈరోజు. వినాయక తర్వాత 5వ బుధవారం రోజు నిమజ్జనానికి తీసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి ఘనంగా ఉత్సవాలు ముగింపు జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. నంద్యాల అయ్యలూరు మెట్టనయందు వెలసిన శ్రీ సాయి శివరామ దేవాలయ ప్రాంగణంలో నెలకొల్పిన శ్రీ లక్ష్మీ విఘ్నేశ్వర స్వామి విగ్రహం 3వ రోజు గ్రామ పెద్దల సహకారంతో పూజలు చేసి వినాయక స్వామివారి తల్లి అయిన గంగాదేవి వాడిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. గ్రామ పెద్దలు కుమారయ్య, సుబ్బయ్య, చింతల రమణారెడ్డి, పుల్లయ్య, మహిళా భక్తులు, నరేంద్ర, మహేశ్వర స్వామి, అలాగే శివరామ దేవస్థాన అయ్యలూరు మెట్ట ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు అయ్యలూరు నందు తెలిసిన సాయి శివరామ కృష్ణ దేవాలయం శ్రీ లక్ష్మీ విఘ్నేశ్వర 3వ రోజు ఆయన తల్లి అయినటువంటి శ్రీ గంగామాత ఒడిలో నిమగ్నమైన సందర్భంగా ఇక్కడ గ్రామ పెద్దలైనటువంటి కుమారయ్య గారు, అలాగే సుబ్బయ్య గారు, వారి మృత బృందం అందరూ కలిసి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ప్రతి దానం కల్లా అన్నదానం చాలా గొప్పదని చెప్పి పెద్దలు ఆ రోజు దేవుని వివేకాన్ని నుంచి మొదలుకొని నేటి వరకు చెప్పేవారు. కావున ప్రతిసారి కడుపుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం చేయడానికి కావున శ్రీ లక్ష్మీ విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు, అలాగే ఇక్కడ వెలిసినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి గారి, సీతారామ ఆంజనేయ స్వామి గారి ఆశీస్సులు, భారత పరమేశ్వర ఆశీస్సులు ఈ యొక్క గ్రామ ప్రజలకు అందరికీ కలగాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. సాయి శివరామ దేవాలయం తరఫున అందరికీ భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడమైనది. యావత్ జనం అందరూ వచ్చి విఘ్నేశ్వరుని కృపతో భోజనాలు చేసి విఘ్నేశ్వరుని కృపతో పాటలు కావాలని కోరుకుంటున్నాం. మొదటి పూజ చేసే గణనాథుని ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండి ఆయురారోగ్యంగా అష్టైశ్వర్యాలతో పాడి పంటలు పండి వ్యాపార అభివృద్ధి చెంది సుఖ సంతోషంగా ఉండాలని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇంద్రమ్మ పేర్కొన్నారు. ఆదివారం నాడు కేంద్రం మండల ఉత్సవ కమిటీ పిలుపు మేరకు పట్టణంలోని పలు మండపాలలో వెలిసినటువంటి గణనాథులను బీసీ ఇంద్రమ్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ముందుగా మండపం వద్దకు బీసీ ఇంద్ర చేరుకోగానే గణేష్ ఉత్సవ కేంద్ర కమిటీ గౌరవ సలహాదారులు, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నంద్యాల జిల్లా అధ్యక్షులు టంగటూరి సీనయ్య, అధ్యక్షులు మల్లారెడ్డి, కూరగాయల మార్కెట్ ఎస్కేఆర్ బ్రదర్స్, కరెంట్ ఆఫీస్ దగ్గర మధ్యలేటి రెడ్డి, పెండికంటి నగర్లో వంగల పరమేశ్వర రెడ్డిలు స్వాగతం పలికారు. నియోజకవర్గంలోని ప్రశాంతంగా గణనాథుని ఉత్సవాలు జరుపుకోవాలని, నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు నాగేంద్రారెడ్డి, రఘురాం రెడ్డి, టీచర్ నాగరాజు, కోడి నగేష్, తలారి హరి, కాదర్, లాయర్ బాబు, పి నాగయ్య యాదవ్ పాల్గొన్నారు. ఓం గణానాం త్వా గణపతిం ఓం ప్రణో దేవి సరస్వతి వాగ్దేవీ ఓం గురు బ్రహ్మ గురు విష్ణు శుభయోగ శుభకరణయే మంగళ విశేషణ విశిష్టాయ ధ్యాం శుభదితో యజమానస్య జ్ఞానోల్లగోత్రోద్భవస్య ఉపల్లవారవంశోద్భవస్య ఫలజిన్నోల్లభ్యనాభ్యాః ప్రియోః గర్భసింధో గర్భజనకుమారస్య మనోహర రెడ్డి నామధేయస్య సర్వకాంతాయ సౌభాగ్య
సౌభాగ్యవతి క్షీరమ్మనాంనీ కుటుంబస్యానాం ఉత్తరోళగోత్రోద్భవస్య కాంతార చంద్రశేఖర రెడ్డి నామధేయస్య నర్మకాంతాయ సౌభాగ్యవతి ఉమాదేవమ్మ నామవత్యాః కుమారస్య దివ్యా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజా విజ్ఞప్తులకు నాణ్యమైన పరిష్కారం చూపండి. 187 సమస్యల అర్జీలను నిర్ణీత కాల పరిమితిలోపు పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి. నంద్యాల పర్యావరణ పరిరక్షణ మహాగణపతికి ఘనంగా హోమాలు. పూర్ణాహుతి నిర్వహించిన భక్తులు. నంద్యాల ఎల్పీఆర్ గ్లోబల్ స్కూల్ నందు ఘనంగా నిర్వహించిన గణేష్ నిమజ్జన వేడుకలు. వరద బాధితుల కుటుంబాలకు సహాయార్థం జంబులయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వర్ధంశెట్టి విద్యావతి ₹1,00,000 విరాళం. జాతీయ ప్రతిభా ఉపకార వేతనాల పరీక్షకు దరఖాస్తు గడువు పొడిగించినట్లుగా డీఈఓ సుధాకర్ రెడ్డి వెల్లడి. ప్రశ్నిస్తే తప్ప పనులు చేయరా, 100 రోజుల ప్రణాళిక లక్ష్యాలను అధిగమిస్తుంది జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా. నంద్యాల టెక్కే మార్కెట్ యార్డ్ లో గణేష్ వినాయక చవితి పండుగ. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన అధికారులు. శ్రీ లక్ష్మీ విఘ్నేశ్వర స్వామి విగ్రహాన్ని 3వ రోజు గ్రామ పెద్దల సహకారంతో పూజలు. గణనాథన్ ఆశీర్వాదంతో ప్రజలందరూ ఆనందంగా ఉండాలి. భక్తితోనే సమాజంలో శాంతి. బీసీ ఇంద్రమ్మ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.